చూడండి ప్రియులారా, మనందరం భక్తులమే అని అనుకుంటున్నాం, కానీ మన నిజమైన భక్తో కాదో తెలియాలంటే దేవుడు చెప్పిన విధంగా మన వాక్యంలో నుంచి చూసుకోవాలి. ఒకసారి చూడండి ప్రియులారా, ఎవరు భక్తులు, దేనిని భక్తి అంటారు అని మనం బైబిల్ నుంచి ఆలోచిస్తే, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం హెబ్రీ తర్వాత ఉంటదమ్మా. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుని చూడండి. 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, భక్తి అంటే ఏంటనంటే తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఏంటంటే, ఎవరు భక్తులుగా పిలువబడతారంటే, దేవుని దృష్టిలో భక్తి అంటే ఏంటంటే ఇక్కడ చెప్తున్నట్టు అండి, మనం అనుకున్నది భక్తి కాదు. ప్రతి వారం మనం ఆరాధనకు వచ్చినంత మాత్రాన భక్తులుగా పిలువబడం, మన తెల్లటి వస్త్రాలు ధరించుకున్నంత మాత్రాన భక్తులం కాదు, నువ్వు కానుకలు ఇచ్చినంత మాత్రాన, చర్చికి వచ్చినంత మాత్రాన, పాట పాడినంత మాత్రం నువ్వు భక్తునివి కాదు. మరి ఎలాగా భక్తులు, ఎవరు భక్తులు అంటే, ఇదిగో దేవుడు చెప్పిన విధంగా బ్రతికే వాళ్ళే భక్తులు. ఇప్పుడు చదవండి, ఎవరు భక్తులు చెప్తున్నాడు దేవుడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే భక్తి అన్నట్టు. అంటే భక్తి అంటే ఏంటి, మీరు భక్తులా కాదా మీరు పరిశీలించుకోవాలంటే ఇప్పుడు ఈ వాక్యంలో వ్రాయబడిన మాటలు ఆలోచించాలి. ఏ రోజైనా దేవుడు చెప్పిన విధంగా మనం బ్రతికామా? భక్తులుగా పిలువబడాలనంటే, భక్తులుగా బ్రతకాలనంటే దేవుడు చెప్పిన విధంగా మన జీవితంలో ఒక్కసారైనా దేవుడి కోసం బ్రతికామా? అలా బ్రతికితేనేనండి భక్తులు. మన మీద మనం అనుకున్నంత మాత్రాన భక్తులం కాదు. తండ్రి అయిన దేవుని యొక్క భక్తి ఏదనగా, దిక్కులేని వారిని అంటున్నట్టు చూడండి పిల్లలు. దిక్కులేని వారంటే మన కళ్ళ ముందు, మన పరిసరాల్లో, మన కళ్ళెదుట ఎంతో మంది తల్లిదండ్రులు లేని వాళ్ళు,